బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం సంపాదిస్తున్న 25 ఏళ్ల యువతి అర్ధరాత్రి ఇంటి నుంచి నగ్నంగా బయటకెళ్లింది. మార్గ మధ్యంలో ఆలయం దగ్గర ప్రార్థనలు చేసింది. ఆ తర్వాత చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకుంది. అసలు రాత్రి ఏం జరిగింది, ఆమె అలా చేయడానికి కారణం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. కుటుంబ సభ్యుల ప్రకారం ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న ఆమె దాదాపు 6 నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొంతకాలం వైజాగ్ లో ఉన్న తర్వాత 2 నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్ లోని ఫీర్జాదిగూడ శంకర్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించింది. ఘటనకు ముందు రోజు ఇద్దరూ కొత్త అద్దె ఇంటి కోసం మియాపూర్ ప్రాంతంలో వెతికారు. సాయంత్రం ఇంటికి చేరుకుని నిద్రపోయారు. బట్ అర్ధరాత్రి సుమారు 2:30 సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తేజస్విని నిద్రలేచి తల్లి ఉన్న గదికి బయట నుంచి తాళం వేసింది. ఆ తర్వాత చేతిలో చీర పట్టుకుని దుస్తులు లేకుండా ఇంటి నుంచి బయటకెళ్లింది. ఇక్కడే ఈ కేసు మరింత విచిత్రంగా మారిపోయింది. ఇంటి నుంచి నేరుగా వెళ్లకుండా మార్గమధ్యంలోని స్థానిక బీరప్ప ఆలయం వద్ద కొంతసేపు ఆగింది. అక్కడ ప్రార్థనలు చేసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించినట్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. కొన్ని కథనాల ప్రకారం ఆలయం వద్ద ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకెళ్లిన కోణాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ విగ్రహం కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక తుది నిర్ధారణ ఇంకా వెలువడలేదు. ఆ తర్వాత ఆమె ఫీర్జాదిగూడ చెరువు వైపు పరిగెత్తి నీటిలోకి దూకింది. ఈ కదలికల్లో ఎక్కువ భాగం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. మరుసటి ఉదయం తల్లి నిద్రలేచి చూసేసరికి గది బయట నుంచి తాళం వేసింది. స్థానికుల సహాయంతో బయటకొచ్చిన ఆమె కుమార్తె కనిపించకపోవడంతో వెతకడం జరిగింది. చివరకు చెరువులో మృతదేహంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా మరియు డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో మరో కీలక విషయం బయటకొచ్చింది. తేజస్విని కొంతకాలంగా భయంకరమైన పీడకలల గురించి చెబుతుండేదని తల్లి అరుణ పోలీసులకు చెప్తోంది. కళ్లల్లో రక్తం కనిపించటం, భయంతో నిద్రలేవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోందని కూడా కుటుంబం చెప్తూ ఉంది. పోలీసుల ప్రాథమిక విచారణలో భయాలకు సంబంధించిన మానసిక సమస్య అంటే ఫోబియా వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. అదే సమయంలో కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆరోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలు ఈ అన్నింటినీ కలిపి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి నేరానికి సంబంధించిన అధికారిక నిర్ధారణ మాత్రం పోలీసులు ప్రకటించలేదు. బట్ తేజస్విని ఎందుకలా చేసిందనేది మాత్రం ప్రజెంట్ మిస్టరీగానే ఉంది.